హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని. ఈరోజైతే 31 కదా, సో ఈ ఇయర్ అయితే లాస్ట్ డే అన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇయర్ ఎండ్ అవుతుంది కదా. సో ఈ ఇయర్ కొంచెం గుడ్ మెమొరీసే ఉన్నాయి అన్నమాట. సో ఈ నెక్స్ట్ వచ్చే ఇయర్ 2025 ఎలా ఉంటుందో అని కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నా. సో ఇలా అయితే 31st నైట్ అయితే అంత పెద్దగా ఏం లేదు. సో నార్మల్గా అయితే కేక్ అయితే తెచ్చుకున్నాం. మా పోయిన ఇయర్ అయితే మా బుడ్డోడు కడుపులో ఉండే అన్నమాట. సో మా ఆయన హైదరాబాద్ నుంచి మా ఇంటికి అయితే వచ్చిండు నా కోసం 31st లాస్ట్ డే కదా అనేసి. సో ఈ ఇయర్ అయితే మా ఇంట్లో అంటే మా రూమ్లో హైదరాబాద్లోనే జరుపుకుంటున్నా. సో చాలా హ్యాపీగా ఉంది, మీ ముగ్గురమే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇదండి వీడియో. అంటే అలా స్పెషల్గా కూడా చేసిన అన్నమాట. స్పెషల్ మా వారైతే చికెన్ తెచ్చిండు. సో లాస్ట్ అయితే కేక్ అయితే కట్ చేసినాం ఈ ఇయర్. సో టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది. సో కేక్ అయితే కట్ చేసినాం, చాలా హ్యాపీగా ఉంది మా బుడ్డోడితోటి కట్ చేసినందుకు. సో ఈరోజు అయితే స్పెషల్గానైతే నైట్ చపాతి అండ్ చికెన్ పకోడీ చేసిన. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో. సో ఈసారి కొంచెం హడావిడి చేసాడు అయింది, ఎందుకంటే మేము వంట స్టార్ట్ చేసింది 9:30 అలా. సో చికెన్ ఇదైతే చికెన్ గ్రేవీ కర్రీ సో మా ఆయన చేసిండు. సో లాస్ట్గా అయితే కొంచెం రైస్, అంటే చపాతీ ఉంది కదా అనేసి రైస్ ఎక్కువ వండలేదన్నమాట. సో లాస్ట్కి అయితే కేక్ అయితే కట్ చేసినాం, చాలా హ్యాపీగా ఉంది. కూల్కి అయితే తెచ్చుకోలేదు, నార్మల్ కేక్ తెచ్చుకున్నాం. అంటే 31st ప్రతి 31స్ట్కి మేము నార్మలే తింటాము. నార్మల్ టైంలో బర్త్డే అయినా ఏదైనా కూల్ కేకే తెచ్చుకుంటాము. సో మా వాడు కేక్ కట్ చేసినాక 12 అవుతుంది. కట్ చేసే ముందు కథం ఇంకా మేము కట్ చేద్దామని అన్ని చదురుకుంటున్నాం. కథం వాడు మాతో పాటు లేచిండు. లేచి కేక్ కట్ చేసినాక ఇక పడుకోవట్లేడు, మాకు నిద్ర వచ్చే టైంకి ఆడుతుండు. సో లాస్ట్లో అయితే మేమైతే ఇలా కేక్ అయితే కట్ చేసినాం, చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకైతే ఫస్ట్ టైం లైఫ్లో మేము ముగ్గురం, అంటే మా ఇద్దరు తోడుగా ఇంకో బుడ్డోడు అన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో లాస్ట్లో అయితే 11:55 అలా అవుతుంది అని లాస్ట్లో అయితే కేక్ కటింగ్ కోసం అయితే టేబుల్ జరుపుకొని ఇలా అయితే నేనైతే చేశాను. సో ఇక వాడు లేచి ఏడుస్తుండు. లేవంగానే ఏడవడం, అంటే వాడికి ఏడవడం తెలీదు. సో ఎందుకో ఏడ్చిండు. తర్వాత కేక్ చూడంగానే హ్యాపీగా ఫీల్ అయ్యి చూస్తూ ఉండు, ఎప్పుడు తిందామన్నట్టుగా. సో నేను లాస్ట్కి 11:59 అవుతుంది. నేను ఎంత గీకినా అది అంటుకోవట్లే అన్నమాట, కొంచెం తడుచుంది. సో లాస్ట్లో అయితే అంటుకుంది. 12 అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో 12కి అయితే మేమైతే కేక్ అయితే కటింగ్ చేసినాం. ఫస్ట్ టైం మా చిన్నోడితో చేపించినాం, ఫస్ట్ కేక్ అన్నమాట ఈ ఇయర్. సో 1 బర్త్డే కూడా కావట్లేదు. 9th మంత్లో కట్ చేయించినాం. 6th మంత్లో చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం జర్నీ చేయడం వల్ల, అంటే అటు ఇటు తిరగడం వల్ల కేక్ కట్ చేయలేదు. సో హాఫ్ మంత్ బర్త్డే చేద్దాం అనుకున్నాం. సో అది కాకుండా 9th మంత్లో ఈ న్యూ ఇయర్కి అయితే కేక్ అయితే వాడి చేతులతోటే కట్ చేయించినాం. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ మంచిగా జరగాలని, 2024 ఎట్లాగో నాకు స్పెషల్ ఇయర్ అన్నమాట, లైఫ్లో స్పెషల్. ఎందుకంటే మా అంశగాడు పుట్టడం ఇదంతా నాకు స్పెషల్గానే. 24 అంటే ఎన్నో గొడవలు అవి ఇవి కామన్ కదా, వస్తుంటాయి పోతుంటాయి, కానీ నాకైతే మా అంశగాడు పుట్టడం అయితే స్పెషల్ ఇయర్, లైఫ్లో మర్చిపోను. సో ఇదండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.